హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం ప్రజెంట్ వచ్చేసి కృష్ణగిరి మండలంలో ఉన్నాం. ఇక్కడ విలేజ్ నేమ్ వచ్చేసి ఎర్రబాడు. అయితే రైతు పేరు వచ్చేసి నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు శివరామరాజు. శివరామరాజు. అయితే ఈ రైతన్న ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారన్నా? ఇది వచ్చేసి 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఓకే. ఈ 4 ఎకరాల సాగులో విత్తనం ఏమేమి వేసుకున్నారు మొత్తం మీద? ఇది వచ్చేసి 33 శ్రీరామ 33 గోల్డ్. మొత్తం 33 గోల్డేనా? ఇది వచ్చేసి మనం కూడా వీడియోలో చెప్తా ఉంటాము. SRCH శ్రీరామ 33 గోల్డ్. అది వింటూనే ఉన్నారు. మనం చాలా మంది రైతన్నలు మన వీడియోలను చూసి కూడా వేసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ క్రాప్ కూడా బాగానే ఉంది. ఎట్లన్నా పరిస్థితి ఇప్పుడు వాటర్ బాగున్నాయా? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వర్షాలు లేవు. మొత్తం బయలు పొలాలు అయితే మొత్తం ఇంకా ఎండిపోవడానికి రెడీ అయినట్టు రెడీ అవుతున్నాయి. ఎట్లా ఉంది మీకు వాటర్ అనుకూలం ఉందా? మాకైతే వాటర్ ఫుల్ ఉన్నాయి. ఓకే. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. పోదిడిచిపోది కట్టాను మరి నీళ్ళు. అవును, అదే కొద్దిగా తొందరగా వెళ్ళాలనే. ఓకే ఓకే. ఎన్ని రోజుల క్రాప్ ఇప్పుడు ఇది? వచ్చేసి ఇప్పుడు 50 రోజుల క్రాప్. 50 రోజుల క్రాపు. అదే మొత్తానికి అయితే 50 రోజుల పంట అండి. మొత్తానికి చూస్తున్నారు కదా, మనం ఇక్కడ అంతకుముందు ఆ పొలంలో కూడా చూసుకొని వచ్చాం. ఏదైతే ఉందో కాపు కూడా సెట్ అవుతుంది అబ్బా ఇది మొత్తానికి 50 రోజులకి. అవునా? కాపు కూడా సెట్ అవుతుంది 50 రోజులకి. మొత్తానికి ఎక్సలెంట్, ఇంకా గ్రేడ్ కదా. చాలా వెరైటీలు అంత తొందరగా యాడ్ వస్తాయి. కాపు కూడా సెట్ అవుతుంది. బ్రాంచెస్ బాగా వస్తున్నాయి. వెరైటీ బాగుంది. ఎన్ని రోజులు అయింది స్ప్రేలు? మామూలుగా ఎన్నిసార్లు చేసినావు ఇప్పటికి? ఇప్పుడు వచ్చేసి 2 స్ప్రేలు చేసినాం. 2 స్ప్రేలు. ఇది ఎప్పుడు చేసినావు? ఇది వచ్చేసి 12 రోజులైంది ఈరోజు. దాని పేరు ఐడియా ఉందా? వెలాక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది. ఎక్కడ తెచ్చుకున్నారు? మన ఓం అగ్రిమాల్, కోడుమూరులో ఓం అగ్రిమాల్లో తెచ్చుకున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క రైతు కొట్టొచ్చా? నువ్వు 12 రోజులు అయింది కొట్టి అంటున్నావు. అంతకు ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంతకు ముందు అయితే చాలా తక్కువ ఉండే, పూరుండే, అంటే డౌన్ ఉండే. ఇంకా చెడ పురుగులు ఏమన్నా? నల్లి, ఓకే, పిండి నల్లి ఉండే. ఓకే. మామూలుగా అది తెల్లదోమ, పచ్చదోమ, ఓకే, జీడ అన్ని క్లియర్ అయినాయి. ఓకే. ఇది కొట్టినాకనే ఇది బాగా గ్రోత్ బాగా ఇంత మూరడు సాగింది. ఇది కొట్టినాక ఈ 12 రోజుల్లో మూరడంటే ఒకటేసారి మూరడే సాగింది. ఓకే ఓకే. చూసుకున్నా కూడా మూరడంటే ఏ మందు రాదులే. ప్రజెంట్ ఆయన మీ ఆనందం తప్పలేదు. అది చెప్తున్నారు. వాటర్ పెడతా ఉన్నారు. కరెక్టే. ప్రజెంట్ బాగా మంచి బ్రాంచెస్ వచ్చినాయి. ఇక్కడ ఎదుగుతూ మొత్తం బ్రాంచెస్ గా 10-12 కొమ్మలతో మంచి బ్రాంచెస్ ఉన్నాయి. మహా అంటే మీరు కొట్టిన ఈ 12 రోజులు ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింటది అన్న. లేత కొమ్మలు మళ్ళీ ఈ కొమ్మలు కూడా జాగింటాయి. ఏపు ఎదిగింటది కానీ ఇక్కడ సైడ్ కొమ్మలు బాగా వచ్చింటాయి. మీరు ఏంటంటే అంతం చూసుకుంటారు, అది ఇంత వచ్చింది భలే వచ్చింది అన్నట్లు మీకు అనిపిస్తుంది. అంతే, అంత స్పీడ్ ఏముండదు. గ్రోత్ నార్మల్ గ్రోత్ ఉంటది. అయితే ప్రతి రైతు కొట్టొచ్చు కదా దీన్ని? ప్రతి రైతు కొట్టొచ్చు. ఓకే ఓకే. హ్యాపీనే కదా? హ్యాపీ. అంటే ఇప్పుడు కొన్ని మందులు కొడితే ఏం జరుగుతాయి? ఏపుగా పెరుగుతాయి. అవునవును. ఈ మందు కొడితే నీకు ఎలా పెరిగింది? ఇవి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి. ఓకే. గ్రోత్ కూడా బానే ఉంది. ఓకే, నీట్ గా వచ్చింది. ఓకే. ఏంపుగా రాకుండా నీట్ గా కొమ్మలు విడుచుకుంటా సట్టు పెట్టుకుంటా వచ్చింది. ఓకే. రైతన్న చెప్పింది విన్నారు కదా. ఏదైతే ఉందో ఈ మందు కొట్టిన తర్వాత ప్రతి మందులు ఏపుగా పెరుగుతాయి. ఇది మాత్రం అలా కాకుండా సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చిందని కూడా చెప్పాడు రైతు. ఎందుకంటే మొదటి దశలో బలమైన పునాది పడాలి అంటే ప్రతి ఒక్క రైతు కూడా వెలాక్స్ చేసుకోండి. వెలాక్స్ తర్వాత ఇదే కంపెనీ మాస్టర్, ఆ మాస్టర్ తర్వాత బసవా జోడి, దాని తర్వాత మిగతా ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. త్వరలో చెప్తానే ఉంటాను నేను. ప్రతి ఒక్క రైతన్న కూడా మన షెడ్యూల్ ప్రకారం వాడుకోండి. మీకు ఎలా ఉంటుంది ఏమి చెప్పను నేను. చివరి రోజున మీ పంట మీకే అర్థమవుతుంది. మనం చేసిన ప్రతి స్ప్రే ఒక ఆయుధం లాంటిదండి. బలమైన పునాది 100% చెప్తున్నా. నాటిన రోజు నుంచి చివరి అంచు వరకు బెస్ట్ గా మనం చెప్పేది కాటన్ లో బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే నిమిషం. అంటే భూమి మంది ఏమన్నా అదే అడుగు, అది కట్ చేసి ఏం వేసినావు? భూమి మందు మామూలుగా భూమి మందులు అంటే మామూలుగా ఏమన్నా వేసినారా మీరు? యూరియా, డిఏపి. ఇంకా అంతేనా? యూరియా, డిఏపి మాత్రం 3-20. ఓకే ఓకే. ఒకసారి వేసుకున్నావు ఎరువులు? ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ.